ఆప్తా కాన్ఫరెన్స్ మనకి జరుగుతుంది. మనతో పాటు అనిల్ కుమార్ గుమ్మడి గారు ఉన్నారు. 2 రోజుల నుంచి ఈ కాన్ఫరెన్స్‌లో సార్ పాల్గొన్నారు. సార్‌ని అడిగి అసలు ఈ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అని. ఎలా ఉన్నారు? బాగున్నామండి. అంటే ఆప్తా ఈవెంట్ తర్వాత మీ ఆనందం అంటే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? చాలా మంది పరిచయం అయ్యారు. ఒక విధంగా బిజినెస్ కూడా మనం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఉన్న బిజినెస్ను ఎక్స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి, కొందరు ధైర్యంగా బిజినెస్ చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారు. కానీ కొందరికి ఫండ్స్ విషయంలో ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకి మీటింగ్ మంచి యూస్ఫుల్ అవుతుంది. మీరు బిజినెస్ చేస్తారు సార్? మేము బిజినెస్ చేస్తామండి. ఏం బిజినెస్ అండి? మనది పీఈబీ స్ట్రక్చర్స్, రూఫింగ్ షీట్స్, పీఈబీ స్ట్రక్చర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎప్పటి నుంచి ఉన్నారు? మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 15 years నుంచి ఉన్నామండి. మా దగ్గర ఒక 20 members, 20 to 30 ఎంప్లాయీస్ ఉంటారు. ఈ కాన్ఫరెన్స్ తర్వాత మీ ఎంప్లాయ్మెంట్‌ని ఎంతకు ముందుకు తీసుకెళ్తున్నారు మీరు? ఇంకొక డబుల్ చేయాలనుకుంటున్నాం, మళ్ళీ వేరే ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఉంది కాబట్టి అది ఏపీలో కూడా ఎక్స్పెండ్ చేయాలనే ఆలోచనలో మేము ఉన్నామండి. సో అలానే మరి ఈ కాన్ఫరెన్స్ నుంచి మీకు కనెక్షన్స్ కానీ నెట్వర్కింగ్ కానీ దొరికిందా? కొంచెం మనకి దొరికిందండి, డాటా కూడా తీసుకున్నాము. వాళ్ళ నుంచి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మీట్ అయ్యి మళ్ళీ ఇంప్రూవ్ చేస్తామండి బిజినెస్. సో మీరు 20 years నుంచి బిజినెస్లో ఉన్నారు. ఆల్రెడీ ఒక 20-30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చున్నారు కాబట్టి క్వశ్చన్ మీకు, కొత్తగా ఎవరన్నా అసలు ఈ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళు కొత్తగా ఏదైనా ధైర్యంగా ముందుకు ఒక అడుగేసి మన ఉన్నారు ఆప్టా వాళ్ళు కూడా ఆర్థికంగా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న స్టార్ట్అప్ వాళ్ళకి ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మీటింగ్ అయితే వాళ్ళు కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. మనం కూడా ముందు స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. ఆప్తా వాళ్ళు క్యాటలిస్ట్ అని ప్రోగ్రామ్ పెట్టారు కదా, అంటే ఏంటంటే బేసిక్గా కెమికల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదన్నా పనిని కంప్లీట్ చేస్తే క్యాటలిస్ట్ అంటాం. అలాంటివి జరుగుతుంది ఇక్కడ? జరుగుతుందండి. అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ స్టేజ్. కంపల్సరీ వాళ్ళతో మీట్ అయితే వాళ్ళు మనకి యూస్ఫుల్ ఉంటుంది, హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది. నైస్ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ.